మీసోమెరిక్ ఎఫెక్ట్, ఇది ఎం నుంచి డినోట్ చేస్తారు, ఎం. ఓకే, ద పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్ ఫ్రమ్ మల్టిపుల్ బాండ్స్ టు అడ్జసెంట్ ఆటమ్ ఆర్ బాండ్. సో పై ఎలక్ట్రాన్స్ అనేది పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఓకే, అడ్జసెంట్ ఆటమ్కి. ఒకవేళ నేను చెప్పాను పై ఎలక్ట్రాన్స్ అన్నారు, లోన్ పేర్ అయినా కూడా అవ్వచ్చు, ట్రాన్స్ఫర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ అన్ ఆటమ్ టు అడ్జసెంట్ బాండ్. సో ఒక ఆటమ్ నుంచి పై ఎలక్ట్రాన్స్ లేదా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి. దీన్నే మేము మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. సైలెంట్ ఫ్యూచర్ అంటే మ్యూసోమెరిక్ ఎఫెక్ట్ ఈజ్ ఎ పర్మనెంట్ ఎఫెక్ట్ అండ్ ఇట్ ఆపరేట్స్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ మాలిక్యూల్. సో ఇది వచ్చేసి పర్మనెంట్ ఎఫెక్ట్, గ్రౌండ్ స్టేట్ ఆఫ్ మాలిక్యూల్లో ఇది అనేది జరుగుతుంది. Lone pair of pi electrons are involved in this effect and this operate through conjugative mechanism. సో ఇది వచ్చేసి లోన్ పేర్ అండ్ పై ఎలక్ట్రాన్స్ రెండు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ దెన్ కాంజుగేటివ్ మెకానిజం నుంచి ఇది అనేది ఆపరేట్ అవుతుంది. దిస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ రియాక్షన్ రేట్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దెన్ రియాక్షన్ రేట్ని కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది వచ్చేసి మీసోమెరిక్ ఎఫెక్ట్. ఇంకా మీరు వినింటారు ఏమంటే రెజొనెన్స్ ఎఫెక్ట్ అన్నా మీసోమెరిక్ ఎఫెక్ట్ అన్నా ఒకటే అని. రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటే కూడా మూవ్మెంట్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ అన్నా పై ఎలక్ట్రాన్స్ అన్నా మూవ్మెంట్ జరుగుతుందన్నాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాము, ట్రాన్స్ఫర్ అన్నా మూవ్మెంట్ అన్నా డిస్ప్లేస్మెంట్ అన్నా షిఫ్టింగ్ అన్నా ఒకటే. ఓకే, సో ఇక్కడ ఏమంటే ఇలా అనేది లోన్ పేర్స్ ఇక్కడ షిఫ్ట్ అయింది, ఇక్కడ ఉన్న బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయింది రెజొనెన్స్లో. ఇక్కడ కూడా అదే చెప్తున్నా. కానీ మీసోమెరిక్ ఎఫెక్ట్లో మాత్రం ఏదైనా సబ్స్టిట్యూయెంట్ ఉంటేనే జరుగుతుంది. ఎలా అంటారా చూడండి, ఇక్కడ బెంజిన్ రింగ్లో ఏ సబ్స్టిట్యూయెంట్ లేకున్నా కూడా ఇలా రెజొనెన్స్ జరిగింది. కానీ నేనేం అన్నాను, మీసోమెరిక్ ఎఫెక్ట్లో సబ్స్టిట్యూయెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక NH2 గ్రూప్ తీసుకుందాం, ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉంటాయి. సో ఇక్కడ అనిలిన్ ఇది. సో ఇక్కడ నుంచి ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఓకే, ఇక్కడ వస్తాయి. సో ఇలా ఇక్కడ NH2, ఓకే, ఇక్కడ అనేది బాండ్ ఫామ్ అవుతుంది. ఇందులో చూద్దాము అనిలిన్, ఇక్కడ సబ్స్టిట్యూయెంట్ ఉంది NH2, ఓకే. సో ఇక్కడ ఉన్న ఈ లోన్ పేర్స్ అనేది ఇలా ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇలా నెగిటివ్ ఛార్జ్ లాగా వస్తుంది, ఓకే. దెన్ ఇక్కడ ఈ ఛార్జ్ అంటే ఛార్జ్ మీద 2 లోన్ పేర్స్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది, ఓకే. సో ఇక్కడ వస్తుంది, బాండ్ ఫామ్ చేస్తుంది. దెన్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, దెన్ ఈ ఛార్జ్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది, దెన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఛార్జ్. సో ఇలా అనేది రెజొనెన్స్ జరుగుతుంది. అదే నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్. మీసోమెరిక్ ఎఫెక్ట్లో ఇలా సబ్స్టిట్యూయెంట్ ఉంటేనే జరుగుతుంది, లేకుంటే జరగదు. ఇక్కడ CH అంటే 1,3-బ్యూటాడైన్ ఇలా అంటే కార్బన్ హైడ్రోజన్స్ ఉంటే రెజొనెన్స్ జరుగుతుంది. బట్ మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది జరగదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరగదు, ఓకే. ఇదో వచ్చి ఎక్సెషన్. దీని నుంచి ఏం అర్థమవుతుంది, ఆల్ ద మీసోమెరిక్ ఎఫెక్ట్స్ ఆర్ రెజొనెన్స్ ఎఫెక్ట్, బట్ ఆల్ ద రెజొనెన్స్ ఎఫెక్ట్ ఆర్ నాట్ మీసోమెరిక్ ఎఫెక్ట్. ఎఫెక్ట్స్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి, పాజిటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్ అండ్ దెన్ నెగిటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్. కంటైన్స్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఇలా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ దీంట్లో వస్తుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఎగ్జాంపుల్స్ ఇలా ఉన్నాయి, ఇక్కడ OH, OR, NH. ఇక్కడ చూడండి సబ్స్టిట్యూయెంట్ క్లోరిన్ ఉంది. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. దెన్ ఇక్కడ ఈ బాండ్లో ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇది ఆర్థో పొజిషన్, ఇది మెటా పొజిషన్, ఇది పారా పొజిషన్. దీని నుంచి ఈ మీసోమెరిక్ ఎఫెక్ట్ నుంచి యాక్టివేట్ బెంజిన్ న్యూక్లియస్. సో బెంజిన్లో ఉన్న న్యూక్లియస్కి, సో ఈ న్యూక్లియస్కి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చేస్తుంది. ఎక్కడెక్కడ అంటే ఆర్థో పారా పొజిషన్లో. సో ఇలా ఆర్థో పారా పొజిషన్లో అటాకింగ్ రియేజెంట్ అనేది వచ్చి అటాక్ చేయొచ్చు, ఇక్కడ, ఓకే. దెన్ నెగిటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్లో తీసుకుంటే ఎక్కడ అంటే యాక్టివేట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అట్ మెటా పొజిషన్. సో మెటా అంటే ఇక్కడ యాక్టివేట్ చేపిస్తుంది ఇలా. సో ప్లస్ ఆర్ ఎఫెక్ట్ అన్నా లేదా ప్లస్ మీసోమెరిక్ ఎఫెక్ట్ అన్న ఒకటే, అంతే మైనస్ మీసోమెరిక్ ఎఫెక్ట్ ఇలా నెగిటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్. సో ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్, ఇది మెటా డైరెక్టింగ్ గ్రూప్. దీని నుంచి అప్లికేషన్స్ చూసుకుంటే ఇది డస్ నాట్ డిమినిష్ విత్ ఇంక్రీజింగ్ లెంత్ ఆఫ్ కార్బన్ చైన్. ఇండక్టివ్ ఎఫెక్ట్లో కార్బన్ చైన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అది రెడ్యూస్ అయిపోతుంది, కానీ ఇలా జరగద్దు, ఎంత కార్బన్ చైన్ లాంగ్ ఉన్నా కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చెప్పండి, నేను ఆర్థో పారా డైరెక్టింగ్ క్యారెక్టర్ చూపిస్తుంది +M అనేది. సో
టౌలిన్, అనిలిన్, ఫ్లోరోబెంజిన్, అనిసోల్ ఇవన్నీ వచ్చేసి మనకి ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. అంటే ఇక్కడ అటాకింగ్ రియేజెంట్ వచ్చి అటాక్ చేయొచ్చు అని అర్థం. ఓకే, మెటా డైరెక్టింగ్ గ్రూప్ అనేది -M ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చి అటాక్ చేయొచ్చు అని. సో నైట్రోబెంజిన్, బెంజోయిక్ యాసిడ్, బెంజాల్డిహైడ్, బెంజోనైట్రోల్, ఓకే ఇలా ఎగ్జాంపుల్స్. దెన్ +M ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ గ్రేటర్ బాండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ClC. సో ఇక్కడ చూడండి, నేను క్లోరోబెంజిన్ అన్నా. సో ఇక్కడ అనేది ClCలో ఇక్కడ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ sp2 ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఇందులో అనేది బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా జరుగుతుంది మ్యూసమెరిక్ ఎఫెక్ట్ కాబట్టి. మ్యూసమెరిక్ ఎఫెక్ట్ లేకుండా ఇక్కడ CH3Cl చూసుకోండి, ఇందులో sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉండదు. అదే ఇందులో క్లోరోబెంజిన్లో తీసుకుంటే ఇక్కడ ఉన్న కార్బన్కి sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది, అందుకే ఇది బాగా స్టేబుల్ అని చెప్పచ్చు. సో ఇలా బాండ్ స్ట్రెంగ్త్ని కూడా కంపేర్ చేయొచ్చు ఇందులో +M ఎఫెక్ట్ నుంచి. దెన్ గ్రేటర్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఇలాంటి మాలిక్యూల్స్కి డైపోల్ మూమెంట్ ఎంత గ్రేట్ ఉంది లేదు అనేది ఇది చెప్తుంది. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మ్యూసమెరిక్ ఎఫెక్ట్.